హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డైలీ పూజా వ్లాగ్ ఎపిసోడ్ నెంబర్ 5. ఈరోజు ఆదివారం అంటే సూర్యనారాయణుడికి పూజ చేస్తాం అన్నమాట. అంటే మనకి ప్రత్యక్షంగా కనిపించేది సూర్యనారాయణమూర్తి. సో ఆయనకి మనం జనరల్గా ఎలా పూజ చేసుకోవాలి అని అంటే నేను ఇలాంటిది ఒకటి ఆన్లైన్లో తెప్పించుకున్నాను. కానీ మీరు ఎవరి వీలు వాళ్ళు బట్టి ఇది ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉంది. లింక్ కూడా నేను కింద కమెంట్స్లో పిన్ చేసి పెడతాను. బట్ మామూలుగా మనం ప్రత్యక్ష దైవం కాబట్టి ఎలా పూజ చేసుకోవాలి అని అంటే మనం టెర్రస్లో అయినా మన ఇంటి ముందైనా సూర్యుడు కనిపించే విధంగా చేతిలో నీళ్ళు పోసుకొని ఇలా అర్ఘ్యం వదులుతారనమాట సూర్య భగవానుడికి. ఇది నేను మా నాన్నమ్మ చేయంగా చూశాను, మా అమ్మ చేయంగా చూశాను, మా ఇంట్లో వాళ్ళ తర్వాత నేను అలా ఇప్పుడు నా ఫాలోవర్స్ కూడా నేను అదే చెప్తున్నాను. ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇంట్లో ఇలాంటి ప్రతిమను తీసుకొని వచ్చి నేను ఈస్ట్ ఫేసింగ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు చూపించాను కాబట్టి నేను వీడియోలో తెచ్చి ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను. సేమ్ పంచోపచారాలు. సూర్యనారాయణమూర్తికి ఫస్ట్ గంధం, పొట్టు, పంచోపచారాల్లో రెండోది పుష్పం సమర్పించుకోవాలి. పంచోపచారాల్లో మూడో ఉపచారం దీపం. పంచోపచారాల్లో నాలుగో ఉపచారం ధూపం. పంచోపచారాల్లో ఐదవ ఉపచారం నైవేద్యం. ఐ హోప్ మీరు ఈ విధంగా పంచోపచారాలతో సూర్య భగవానునికి పూజ చేసుకొని ఆయన కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. ఈరోజు ఏ మంత్రం చదువుకోవాలన్నది కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. చదువుకొని వారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.